యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వినాశకాలే విపరీత బుద్ధి. ఏంటమ్మా? ఈరోజు వినాశకాలం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధి వచ్చేస్తూ ఉంటుంది, విపరీతమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విపరీతమైనటువంటి ఆలోచనలు వారికి వచ్చినప్పుడు, పాపముతో కూడినటువంటి ఆలోచనలు వారి జీవితంలో వచ్చినప్పుడు వారు అనేకులకి అభ్యంతరకరంగా మారిపోతూ ఉంటారంట. అలాంటి అభ్యంతరకరంగా మారిపోయినటువంటి వాళ్ళ గురించి దేవుని యొక్క వాక్యం మనకి ఏం సాధిస్తుందో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చూడండి, ఈరోజు అభ్యంతరములు కలుగు చేసే వాళ్ళకి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతూ ఉన్నది. ఒకరికొకరు అభ్యంతరంగా తయారైపోతున్నారు ఈ దినాల్లో. ఒక కుటుంబానికి ఒక కుటుంబం వ్యతిరేకంగా అభ్యంతరంగా మారిపోతారు. వాళ్ళు ఆశీర్వదించబడడానికి వీళ్ళు ఇష్టపడరు, వాళ్ళు వర్ధిల్లడానికి వీళ్ళు ఇష్టపడరు. బిడ్డల జీవితంలో అభ్యంతరంగా ఎంతో మంది తల్లిదండ్రులు ఉంటున్నారు. తల్లిదండ్రులకు అభ్యంతరంగా పిల్లలు జీవిస్తూ ఉన్నారు. సంఘము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మందిరము ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు అభ్యంతరంగా లేచే వాళ్ళు, సంఘానికి వ్యతిరేకంగా లేచే వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది లేస్తూ ఉంటారు. ఈరోజు ఒక మనిషి వర్ధిల్లుతున్నారు అంటే ఓర్చుకోలేదు, వారికి ఎవరో ఒకళ్ళు అభ్యంతర కారణంగా తయారవుతుంటారు. ఈరోజు నిన్ను అభ్యంతరపరిచేటువంటి వ్యక్తులు ఎవరైనా నీ జీవితంలో ఉన్నారేమో. నీ భర్తే నీకు ఒక అభ్యంతరకరంగా మారిపోయాడేమో, నువ్వు ఆశీర్వాదం పొందకుండా. నీ బిడ్డలే నీకు అభ్యంతరకరంగా మారిపోయారేమో. నీ అత్తే నీకు ఒక అడ్డుబండ అయిపోతూ వచ్చిందేమో. నీ కోడలే మార్మనసు లేక లోబడిన స్థితిలో ఒక అడ్డు బండలాగా తయారైపోతూ ఉన్నదేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి ఏం కలుగుతుందంటమ్మా? శ్రమ కలుగుతుంది. శ్రమ కలుగుతుంది. సంఘాల్లో, కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, ఇరుగు పొరుగు నుంచి, బంధువుల నుంచి ఎటు చూసినా కూడా ఇవి మనము చూస్తూనే ఉంటాం. అభ్యంతరపరిచే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ఎవరో ఒకరు మనల్ని అభ్యంతరపరుస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? మొట్టమొదటిగా నీకు అభ్యంతరాలు వచ్చే వాళ్ళ గురించి పక్కన పెడదాం. నీకు అభ్యంతరాలు కలుగు చేస్తున్నటువంటి వాళ్ళు, నీకు శ్రమ కలుగు చేస్తున్నటువంటి వాళ్ళు, నీ ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నటువంటి విషయాల్ని పక్కన పెడతాం కాసేపు. దేవుడు ఒక ప్రశ్న నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరికైనా నీ జీవితం అభ్యంతరకరంగా ఉన్నదా? నీ జీవితము ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నదా? దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈరోజు నిన్ను. ఎవరికైనా నీవు అభ్యంతరకరంగా మారావేమో, జాగ్రత్త, నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. నీకు శ్రమ అంటున్నాడు. ఈరోజు అభ్యంతరకరంగా మనము ఉండకూడదు, అభ్యంతరకరంగా మనము జీవించకూడదు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటూ ఉన్నాం. దేవుడు ఎంత క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ఎవరు అభ్యంతరకరంగా ఉండకూడదు. నిజమే, మేమైతే ఎవరికి అభ్యంతరకరంగా లేము, కానీ మాకు చాలా మంది అభ్యంతరకరంగా మారిపోతూ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అభ్యంతరాలు, శోధించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, శ్రమ పట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నేను బాగుపడుతుంటే చూడనటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చిన్నదానికి పెద్దదానికి గొడవ పడేటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఏంటి నా పరిస్థితి? నేను దేవుని వైపు చూస్తున్నాను కానీ జైలు రావట్లేదు, ఏంటి పరిస్థితి అని ఈరోజు నువ్వు కుంగిపోతూ ఉన్నావేమో. ఈరోజు నీ మీదకి లెగుస్తున్న ప్రతి శ్రమ నుంచి, ప్రతి అభ్యంతరముగా నిలవబడిన ప్రతి వ్యక్తి నుంచి కూడా జయించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. హల్లెలూయా! గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఆ అభ్యంతరం కలుగజేసే వ్యక్తులుగా మనం మాత్రం ఉండకూడదు. నీ జీవితం అభ్యంతరము కలుగజేసే వ్యక్తిగా, ఇదిగో ఫలానా సహోదరి వల్ల నేను చాలా బాధపడ్డాను అనేటువంటి సాక్ష్యము మనము తెచ్చుకోవాలి. ఆ సాక్ష్యం మనకొద్దు. నిన్ను బట్టి ఎవ్వరు బాధపడకూడదు. నువ్వు ఎప్పటికీ కూడా శాపగ్రస్తంగా ఉండకూడదు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవరి దగ్గరికి వెళ్తే
వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా జైలు చూసే విధంగా ఉండాలి, కానీ నిన్ను బట్టి వారు బాధపడే విధంగా, అబ్బా వీళ్ళు మాకు అభ్యంతరంగా ఉన్నారు అనే విధంగా మన జీవితాలు ఉండకూడదమ్మా. అమ్మా, ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి అభ్యంతరములు కలుగ చేసేవారు నీ జీవితంలో ఉన్నారేమో సహోదరి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ అభ్యంతరాల నుంచి కూడా జయమిచ్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నేను ఆ యొక్క అభ్యంతరములు వచ్చినప్పుడు ఎలాగ జయించాలి? నిజమే, మన చుట్టుపక్కల అభ్యంతరాలు కలుగ చేసే వాళ్ళు ఉన్నారు, మన ఇంటిలో ఉన్నారు, మనం పనిచేస్తున్నటువంటి స్థలాల్లో ఉన్నారు, మనం చదువుకుంటున్నటువంటి స్థలాల్లో ఉన్నారు, అన్ని చోట్ల కూడా మనకి అలాంటి వాళ్ళు తగులుతూనే ఉన్నారు, అలాంటి వాళ్ళు మనకు ఉంటూనే ఉన్నారు. మరి ఇలాంటి అభ్యంతరాలు మనకి వచ్చినప్పుడు మనము ఎలాగా వాటిని జయించాలి? ఎలా జయించాలి వాటిని? మనం ఆ అభ్యంతరాలను మనం ఎలా జయించాలి? ఏ విధముగా మనం జయించాలి? ఎట్లా? కొట్లాడదామా? కొట్లాడేద్దామా? అభ్యంతరాలు కలిగజేసిన వాళ్ళ ఇంటి మీద పడి కొట్టేసేద్దామా? వాళ్ళని కొట్టడం ద్వారా, వాళ్ళతో పోట్లాడటం ద్వారా వాళ్ళు మనకు అభ్యంతరం కలుగు చేశారు కాబట్టి వాళ్ళని బాగా శపించడం ద్వారా, ఇందాక తమ్ముడు వాక్యం చెప్తూ అన్నాడు, అలాంటి బాధ పెట్టే వాళ్ళ కోసము మరి మనం ఏం చేయకూడదంట? శపించకూడదు అని చెప్తూ వచ్చారు కదా. వాళ్ళ కోసం ఏం చేయాలన్నారు? ప్రార్థన చేయాలంట. మరి ప్రార్థన చేయకుండా వాళ్ళతో ఫైట్ చేద్దామా? వాళ్ళ మీదకి దొంగగా వెళ్ళిపోదామా? అలాగ వెళ్ళిపోతే అభ్యంతరాలు మారిపోతాయా? అభ్యంతరాలు ఆగిపోతాయా? అసూయ పడేవారు చాలా మంది ఉన్నారు, ద్వేషించేవారు నేను చాలా మంది ఉన్నారు, చాలా అభ్యంతరమైనటువంటి పరిస్థితులను కలగ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే వీటిని మనం ఎలా జయించాలి? వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి? చూడండి, ఎస్తేరు గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనమును ఒకసారి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనము. ఎవరులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేయడము. చూడండి, ఇక్కడ షూషాను అనేటువంటి దేశంలో ప్రాంతంలో యూదులు నివసిస్తూ ఉన్నారు. ఆ యొక్క పరిపాలనలో యూదుల మీద ఒక కుట్ర జరిగింది. యూదుల మీదకి అన్యాయంగా, యూదులకు వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చేసింది రాజుగారి దగ్గర నుంచి. ఏంటి ఆ తీర్పు అంటే, ఒక దినాన, ఫలానా దినాన యూదులు అనబడినటువంటి వారందరినీ కూడా చంపేయాలి, యూదులు అనబడినటువంటి వారందరినీ చంపేయాలని తీర్పు వచ్చేసిందమ్మా. చాలా మంది యూదులు ఉన్నారు. మర్దుకై అనేటువంటి యూదుడు, ఆ యొక్క రాజుగారి భార్య అయినటువంటి ఎస్తేరు కూడా యూదురాలే. వారందరి మీదకి శ్రమ వచ్చేసింది, శోధన వచ్చేసింది, అభ్యంతరం వచ్చేసింది. ఏంటంటే వారిని ఫలానా రోజు ఏం చేసేయండి? చంపేయండి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, యూదులు అనబడిన వారందరినీ కూడా చంపేయమని రాజుగారి దగ్గర నుంచి తాకీదు వచ్చేసింది. వారికి ఓ భయంకరమైనటువంటి శ్రమ వచ్చేసింది, అభ్యంతరము కలిగింది. అమ్మ, ఈ రోజు నీ జీవితంలో కూడా శ్రమలు కలుగుతూ ఉన్నాయేమో. ఈ యూదులకి కలిగినట్లుగా నీ జీవితంలో శ్రమ కలుగుతూ ఉన్నదేమో. నీ జీవితంలో అభ్యంతరాలు కలుగు చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారేమో. నువ్వు ఏడుస్తున్నావేమో. నీ శ్రమలను చూచి, నీ బాధలను చూచి, నీ ఇబ్బందులను చూచి, జయములేని నీ స్థితిని చూచి ఏడుస్తూ ఉన్నావేమో సహోదరి, సహోదరుడా. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడండి కీర్తనకారుడు. శ్రమ కలుగుతాం మనకేంటంటమ్మా? మేలు. నీ మేలు కొరకే ఆ అభ్యంతరాలు కలుగుతున్నాయి. నీ మేలు కోసమే ఆ అభ్యంతరాలు, నీ మేలు కోసమేనమ్మా. ఒకరోజు నిన్ను హెచ్చించడం కోసమే నీకు శ్రమలు. అదే దావీదు మహారాజు అంటాడు 70వ అధ్యాయం 5వ వచనములో, నేను శ్రమల పాలై దీనుడినైతిని అంటున్నాడు. శ్రమల్లో ఏమి నేర్చుకున్నాడంట? దీనత్వం. దేవుడు నీకు ఒక పాఠము నేర్పించడానికే నీకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఆ శ్రమల్లో నువ్వు ఒక పాఠము నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అభ్యంతరాలు ఎందుకు కలుగుతున్నాయి? అభ్యంతరములు కలగక మానవాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఒక దేవుని బిడ్డల మీదకి అభ్యంతరాలు కలగ చేస్తే అడ్రస్ లేకుండా పోతారని వారికి అర్థం కావట్లేదు. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు అభ్యంతరాలు నీకు ఎందుకు కలుగుతున్నాయి అంటే, దాని ద్వారా నువ్వు ఒక ఆశీర్వాదం పొందాలని. హల్లెలూయా. దాని ద్వారా నువ్వు ఒక
పాఠము నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. శ్రమలు కలుగుతున్నాయి, శ్రమలు నిజమైనటువంటి దేవుని బిడ్డలు నడవలసిన మార్గము శ్రమల మార్గమే. అమ్మా, యేసు ప్రభువారు నా మార్గము పూల మార్గం అని చెప్పారా? నా మార్గము పూల మార్గము, సుఖమైన మార్గం అని చెప్పారా? ఆయన మార్గము ఇరుకు మార్గము. యేసుక్రీస్తు ప్రభువంతటి వారికి శ్రమలు తప్పలేదు, శోధనలు తప్పలేదు, నిందలు తప్పలేదు, అవమానాలు తప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువంతటి వారిని అభ్యంతర పరిచేవారు లేకుండా లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో అభ్యంతర పరిచారండి. ఎంతో మంది సువార్త ప్రకటిస్తుంటే దయ్యం పట్టినటువంటి వాడు, దయ్యము బోధ చేస్తున్నటువంటి వాడని యేసు ప్రభువారిని ఎన్నో తప్పులు పట్టినటువంటి వాడు, అభ్యంతరాలు కలుగు చేయడానికి రెడీగా ఉండేవాళ్ళంట. ఎప్పుడు దొరుకుతాడు యేసు ప్రభువారు, ఎక్కడ అని ఆయన కోసం కాచుకుని ఉండేవాళ్ళంట అభ్యంతరాలు కలుగు చేయడానికి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు శ్రమలు కలుగుతున్నాయని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, శ్రమలు వచ్చినాయని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో, ఇబ్బందులు కలుగుతున్నాయని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ సహోదరి, నువ్వు బాధపడద్దు, నువ్వు దిగులు పడద్దు. ఆ శ్రమలన్నీ కూడా ఒక దినాన దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ శ్రమల్లో నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ ఇరుకులో నీకు విశాలతను కలుగు చేయబోతూ ఉన్నాడు. ఆ నిందల్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, అయితే ఈ యూదునికి అసలు అభ్యంతరము కలుగజేసిన వారెవరు? యూదునికి ఆటంకంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? అంత భయంకరమైనటువంటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది? ఎవరు ఆ యూదుల మీదకి అంత భయంకరమైన శిక్ష రావడానికి, వారికి ఆ తీర్పు రావడానికి ఎవరు కారకులు అని మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని రాజ్యమంతటి యందు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశాడు. చూడండి, ఆ పైన మొదటి వచనంలో కూడా చదువుకుంటే, ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడగు అగాగీయుడునగు హామానును గణపరిచి వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గరను అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఆ రాజుగారి దగ్గర హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ హామాను రాజుగారికి చాలా మంచి నమ్మిన బంటుగా ఉంటూ ఉన్నాడు. రాజుగారు కూడా హామాన్ని చాలా చక్కగా ప్రేమించాడు, చాలా చక్కగా గౌరవించాడు. మంచి పొజిషన్ లో ఉన్నాడు రాజుగారి పక్కన. హామాను బాగా హెచ్చించాడు, బాగా ధనమున్నది ఆయన దగ్గర, మంచి పేరున్నది, పలుకుబడి ఉన్నది, మంచి పొజిషన్ లో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతని మాట రాజుగారికి వేరవాక్కు. అలాంటి ఉన్నత స్థితిలో దేవుడు అతను ఉంచాడమ్మా. అతను బాగానే ఉన్నాడు. అయితే ఇతను వస్తున్నప్పుడు వెళుతూ ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మో అమ్మో అమ్మో, రాజుగారు ఇతని మాట అంటే చాలా చచ్చిపోతారు, ఇతని మాటే రాజుగారు వింటాడు, అమ్మో ఇతను రాజు లాంటి వాడు అని అతను రాగానే అతని కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నారు. అయ్యా హామాను గారు మీరేనండి నాకు అని కాళ్ళ మీద పడి నమస్కారాలు చేస్తున్నారంట. అయితే ఆ యొక్క మనుషులలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యూదుడైనటువంటి వాడు, అనగా దేవుణ్ణి నమ్ముకొని నిలబడినటువంటి ఒక వ్యక్తి. అతని పేరే మొర్దెకై. ఏం పేరమ్మా? మొర్దెకై. అతను దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తి. అయితే అతను వస్తున్నప్పుడు మర్యాదపూర్వకంగా ఈయన నుంచుంటున్నాడే కానీ అతనికి నమస్కారం అనేది అమ్మ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు డబ్బుల్లో నమస్కారం అండి నమస్కారం అండి వంగి దండాలు పెడతారు, వంగి దండాలు పెడతారమ్మా, వంగి దండాలు పెడతారు. ఎందుకు దండాలు పెడుతున్నారు? వాడి వెనకున్నటువంటి డబ్బులు చూసి, వాడి వెనకున్నటువంటి డబ్బులు చూసి, వాళ్ళ వెనకున్న పేరును చూసి, వాళ్ళ వెనకున్న పలుకుబడిని చూసి, వాళ్ళ వెనకున్నటువంటి ఆస్తిపాస్తులను చూసి నువ్వు సెల్యూట్లు కొడుతూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నీవు మొక్కవలెను. ఈ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు మొక్కాలి. ఏ మనిషి కాలం పెట్టి ఆ మనిషి కాలం దండాలు పెట్టేస్తున్నాను, జాగ్రత్త. దొంగ దండాలు పెట్టద్దు. ఈ దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. మనము ఆయన్ను నమ్ముకొని ఉన్నాము. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఎలాగో ఉన్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సెల్యూట్ చేయలేదని, అతని కాళ్ళ మీద పడలేదని హామానికి కోపం వచ్చేసిందట. కొంతమంది అంతేనమ్మా, వాడు కోరుకున్నది ఏదైనా దొరకకపోతే వీళ్ళకి విపరీత బుద్ధి వచ్చింది. వినాశకాలం స్టార్ట్ అయిందని లెక్క అనమాట.
వినాశకాలం స్టార్ట్ అయిందని లెక్క. ఈ హామానికి కూడా ఈ యొక్క విపరీతమైనటువంటి ఆలోచన వచ్చేసింది. హామానికి ఇదేంటి, నాకు అతను నమస్కారం చేయడేంటి, ప్రజలందరూ గడగడగడగడ వణికిపోతున్న కాళ్ళని నమస్కారం చేస్తుంటే అతను మాత్రం ఏంటి ధీమాగా ఉంచుతున్నాడు, నాకెందుకు నమస్కారం చేయట్లేదు అని కోపం వచ్చేసిందండి హామానికి. కూర్చొని ఆలోచిస్తున్నాడు, నేను మర్దుకై ఒక్కటి చంపేస్తే నా కక్ష తీరదు, మర్దుకైతో పాటు అతని జనాంగం అంతటిని కూడా, అతని వంశం అంతటిని కూడా నేను నాశనం చేయాలనుకున్నాడు. అయితే మర్దుకై ఏ వంశానికి చెందినవాడు, ఎవరు అని ఆరాధిస్తే, ఓ యూదుడా మర్దుకై, అయితే మర్దుకై ఒక్కడే కాదు యూదులందరినీ కూడా నేను నాశనం చేసేస్తాను అని చెప్పి తీర్మానం తీసుకున్నాడమ్మా. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక కుట్ర పన్నేసి ఒక దుష్ట ఆలోచన అతనికి వచ్చేసింది. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి యూదుల మీద చెడ్డగా సమాచారం అందించి రాజుగారి దగ్గర నుంచి ఆ ప్రజల్ని మనము చంపేద్దాం, వాళ్ళు మనకి అసలు వేస్ట్ అని చెప్పి ఒక తాకీదు తీసుకొని వచ్చేసాడు, ఒక ముద్ర వేయించుకొని వచ్చేసాడు. ఎందుకంటే అది తీసుకొని వచ్చేసిన తర్వాత హామాను అది చెప్పాడు, ఇదిగో ఈ యొక్క యూదులందరినీ కూడా పలానా రోజు చంపేయబోతున్నామని విర్రవీగుతున్నాడు. చూడండి, ఈ యూదుల మీదకి శ్రమ రావడానికి కారకుడు ఎవరండి, ఎవరమ్మా? హామాను. దుష్టుడైనటువంటి హామాను దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పినట్లు అతనికి విపరీతమైన బుద్ధి వచ్చేసింది, దుష్ట బుద్ధి వచ్చేసింది. నాశనములకు ముందు గర్వము నడిచినట్లు అతనికి గర్వం, నేనేంటి, నా అధికారం ఏంటి, నా పదం ఏంటి, నా హోదా ఏంటి, నన్ను చూసి ఆఫ్టర్ ఆల్ అని కోపం తెచ్చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలాగ ఉంటున్నావు, ఎలాగ ఆయాసపడుతున్నావు, ఎలా కోపాన్ని పెంచుకుంటున్నావు? అభ్యంతరకారకుడుగా అయిపోయాడు. యూదులందరికీ కూడా అభ్యంతరాన్ని కలుగ చేసేటువంటి వాడయ్యాడు హామానుకు వచ్చినటువంటి ఒక దుష్ట తలంపు, ఒక విపరీతమైన దుష్ట తలంపు హామాను యూదులందరికీ అభ్యంతరకారకుడుగా నిలబడ్డాడు. సహోదరి, నీ కోపము అభ్యంతరకరంగా నిలబెడుతుందేమో, నీ అసూయ నిన్ను అభ్యంతరకరంగా నిలబెడుతుందేమో, ఓర్వలేని నీ స్థితి నువ్వు ఒక అభ్యంతరకరంగా మారుతున్నావేమో. జాగ్రత్త, ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. హామాను ఒక అభ్యంతరకారకుడుగా నిలబడ్డాడు. చాలా దినాలు గడిచిపోయింది, మాట్లాడేమో కొంత టైం ఉంది, చాలా టైం ఉంది, చాలా రోజులు గడిచిపోయింది, కానీ మార్చుకోవట్లా హామాను. తన బుద్ధిని మార్చుకోవట్లా, తన ఆలోచన మార్చుకోవట్లా. రోజు రోజుకి యూదుల మీద ఇంకా తొందరగా వచ్చేస్తే బాగుండు ఆ రోజు, ఇంకా తొందరగా వస్తే బాగుండు ఆ రోజు, ఇంకా తొందరగా చంపేద్దామని ఆలోచిస్తున్నాడంట. ఎప్పుడు తొందరగా వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడంట. చివరికి యూదులైనటువంటి ఆ యొక్క మొద్దుకైని ఎలాగైనా ముందు నేను చంపేయాలి అని ఆలోచన చేసి తన ఇంటితో కలిసి కూర్చున్నప్పుడు తన ఇంటి వారందరూ కూడా ఒక సలహా ఇచ్చారంట. 50 మూరల ఉరి కొయ్య తయారు చేసి ఆ కొయ్యి మీద ఏం చెయ్యి, ఉరి వెయ్యి మొద్దుకైని అని చెప్పగానే అబ్బా భలే ఉంది ఆలోచన. తన భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరు కలిసి ఈ హామానికి సలహా ఇచ్చారు. ఆ సలహాని పాటిస్తూ వచ్చాడంట ఈ హామాన్. అభ్యంతరకరముగా మారిపోయాడమ్మా. చూడండి, దేవుడు కొంచెం మారతాడేమో అనుకుంటే మారడానికి బదులుగా ఇంకా ఎక్కువ కీడు కలుగు చేయడానికి తాను అప్పగించుకున్నాడు. మొన్న శుక్రవారం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, 10 గంటల టైంలో ప్రార్థన చేసుకుంటున్నాం. ఎలా వచ్చిందో ఒక వెలుగు ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వెలుగు వచ్చేసి ఒకటే గొడవ చేస్తుంది. ప్రార్థన చేసుకుని ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, అస్సలు బాగా డిస్టర్బ్ చేస్తుంది. సరే, అప్పటికి అది బయటకు వెళ్ళి దాన్ని తలుపు తీసి ఆ లైట్లన్నీ వేసి దాన్ని చాలా సార్లు బయటకు తరిమేస్తూ వచ్చాను. అయితే మళ్ళీ నేను వచ్చి లోపలికి కూర్చోగానే ఎట్లా వస్తుందో తెలియట్లా, మళ్ళీ టక్కున లోపలికి వచ్చేస్తుంది. తలుపులు వేసినా కూడా లోపలికి ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. దానికి ఎక్కడ దారి దొరికిందో నాకు కనిపించలేదు, కానీ అది మళ్ళా లోపలికి వచ్చేసింది. ఆ ఫ్రైడే రోజు జరిగినటువంటి సంఘటన శుక్రవారం రోజు. అమ్మ, అలాగా అది ఎంత తొందర కలుగు చేస్తూ వచ్చిందంటే దాదాపు 2:30 అయిందమ్మ రాత్రి. ఎంత అయింది? రాత్రి 2:30 వరకు కూడా నాకు నిద్రపోని ఒకటే కెలుకుతుంది, కొరుకుతుంది, అన్నీ కెలుకుతుంది, అన్నీ పడేస్తుంది.
నా దగ్గర ఎలుకల గంపాడ ఉంటే దాన్ని అక్కడ పెట్టాను, అక్కడ పెట్టేశాను. చాలా టైం ఇచ్చాను, 10 దగ్గర నుంచి 2:30 దాకా టైం ఇచ్చాను. వెళ్ళిపోయిందేమో చూద్దాం అని లైట్లు వేస్తున్నాను, కర్ర పెట్టి కొడుతున్నాను, దారి చూపిస్తున్నాను, తలుపులు తీశాను. మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది. ఈ విధంగా 2:30 వరకు చేసిందమ్మా. నేను ఆ గమ్ ప్యాడ్ పెట్టేసి కామ్గా కూర్చొని పడుకున్నట్టు నటిస్తూ అట్లా ఉండి చూస్తా ఉన్నా. అంతే, అటు తిరిగింది 3 గంటలప్పుడు పక్కన దాని మీద పడిపోయింది. నేను పడిపోయింది, గమ్ ప్యాడ్ మీద పడిపోయింది. ఇంక కథలు లేకపోతుంది, అక్కడే ఆచేస్తుంది. అంతే, కొన్న కర్ర తీసుకొని ఒక్కటి పీకా, దెబ్బకి ఏమైపోయింది, అది చచ్చిపోయింది మా, అది దెబ్బకి చచ్చిపోయింది. ప్రియ సహోదరి, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. ఆ ఎలుకకి కొంత సమయాన్ని ఇచ్చాం, ఆ ఎలుకకి కొంత అవకాశం ఇచ్చాం. తప్పించుకుంటుందేమో, వెళ్తుందేమో, చూద్దాం అని అవకాశం ఇచ్చినా అదేం చేయలేదమ్మా, వెళ్ళలే. ఆ ఎలుకకి ఎంత అవకాశం ఇచ్చినా, ఎంత సమయం ఇచ్చినా అదేం చేసుకోవాలా, వినియోగించుకోవాలా. చివరికి ఏమైంది, అభ్యంతరము కలగ చేసే వ్యక్తులకు కూడా దేవుడు ఎందుకు వెంటనే పనిష్మెంట్ రావట్లేదో తెలుసా? దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మారతారేమో, ఇంకా వారి జీవితాన్ని సరి చేసుకుంటారేమో, వారి పాపాన్ని విడిచిపెడతారేమో, వారి కుటుంబంలో ఆశీర్వాదకరంగా మారడానికి ప్రయత్నిస్తారేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నారు. కానీ అవకాశాన్ని ఏం చేసుకోవట్లా, సద్వినియోగం చేసుకోవట్లా. ఈ హామానికి కూడా చాలా అవకాశం ఇచ్చారు. ఇక ఇచ్చిన తర్వాత ఎలాగా ఈ యూదులు, ఈ మర్దుకై ఎస్సేలు అభ్యంతరాలను ఎలా జయించారు? వారి నోటితో జయించారా? ఫైట్ చేసి జయించారా? పోరాడారా? బూతులు మాట్లాడారా? కత్తులు తీసుకున్నారా? ఎలా జయించారో చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే వారి మీదకి వచ్చినటువంటి శ్రమను బట్టి వారు భయపడలేదంటమ్మా. ఏమవ్వలేదమ్మా, భయపడాల, కృంగిపోలా. సామెతల గ్రంథం 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడివగుదువు. యూదుల మీదకి శ్రమ వచ్చేసింది, యూదుల మీదకి శోధన వచ్చేసింది. మామూలు శ్రమ కాదని అమ్మ. ఒక పూట అన్నం లేకుండా ఉండటం వేరు, మన ఇంట్లో వస్తువులు లేకుండా బ్రతకటం వేరు, డబ్బులు లేకుండా జీవించడం వేరు, ఇల్లు లేకుండా అయినా కూడా చెట్టు కింద అయినా బ్రతకడం వేరు. కానీ వీరికి వచ్చిన శ్రమ మామూలు శ్రమ కాదు. ఏది శ్రమమ్మా? ప్రాణం మీదకే వచ్చేసింది. వారి ప్రాణాలే పోతున్నాయి. కొద్ది రోజుల్లో వారిని అందరినీ కూడా చంపబోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వీరేమవ్వలేదంట, ఎక్కడ కృంగిపోలేదమ్మా. వారికి వచ్చినటువంటి ఆ శ్రమలకు వచ్చి వారు ఎక్కడ భయపడలేదు, ధైర్యంగా ఉన్నారు, ధైర్యంగా నిలబడ్డారమ్మా. దేవుని బిడ్డలు సింహము వంటి వారు. ఎలాంటి వారు? సింహము దేనికి భయపడరు. పోతే పోయింది కదా ప్రాణం అనుకోరు, ధైర్యంగా వెళ్తామా. దేనికైనా కూడా ధైర్యంగా, అందుకే ధైర్యం కలిగింది అంటాం సింహాన్ని. ధైర్యంగా ఉంటుంది, అది ఎప్పుడు పిరికిదల్లాగా ఉండదు సింహం. మనం దేవుని బిడ్డల్ని దేంతో పోలుస్తున్నారు? దేవుడు ఏమంటున్నాడు మనల్ని? సింహం వంటి వారని. యూదా రాజగోత్రపు సింహం మన దేవుడు. ఈరోజు సింహం వంటి వారమైన మనం ధైర్యంగా ఉండాలి. చిన్న చిన్న శ్రమలకి, శోధనలకి పిరికిదల్లేక భయపడకూడదు. మనం చిన్న మాటలకి, అప్పులకి, వాటికి వీటికి భయపడిపోతూ ఉంటారు. ఇంకొద్దులే చచ్చిపోదాం అనుకుంటారు. అమ్మ జాగ్రత్త, చిన్న వాటికి నువ్వు భయపడకూడదు, చిన్న సమస్యలకి నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడటం దేవుని చిత్తం కాదు. బైబిల్ గ్రంథంలో భయపడుడని దేవుడు 360 సార్లు చెప్తూ వచ్చాడు. ఈరోజు నేను శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమల నుంచి నువ్వేం అవ్వకూడదు, భయపడకూడదు. యూదులు భయపడలేదు, ఎక్కడ భయపడ. ఎక్కడ భయపడలా. మద్దుకైకి తెలిసింది ఉరిపోయే సిద్ధం చేశాడని తెలిసింది, ఆయన లెక్క చేయాల, భయపడలా. ఏం చేయగలుగుతారు? భయపడలేదు. ఆమె ఎస్తేరు కూడా చెప్పేది, వెళ్ళి రాణి పొజిషన్ లో ఉన్నది ఆమె, రాణి గారు, ఆ రాజుగారి యొక్క భార్య, ఆమెకి తెలిసింది. భయపడలా, ఎవరు కూడా భయపడలా. యూదులైన వారు భయపడలా. దేవుని బిడ్డలు భయపడకూడదు. ఎలా ఉండాలంట దేవుని బిడ్డలు? ధైర్యంగా ఏ సమస్యలైనా కూడా ఎదిరించగలిగి జయించగలిగేవారు. మన దేవుడు మరణాన్నే జయించిన దేవుడు. హల్లెలూయా. మనము కూడా జయించగలము. హల్లెలూయా. మన దేవుని పేరు జయశాలి అమ్మ, జయశాలి.
ఈరోజు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడద్దు, దేనికి భయపడద్దు. అయితే నువ్వు ధైర్యం నీకు ఎలా వస్తుందో తెలుసా? ధైర్యం ఎలా వస్తుందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 6 వచనంలో దావీదు అంటాడు, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? నీ ధైర్యం ఎవరిని బట్టి? అమ్మ నా పిల్లలు ఉన్నారు, నాకేంటి ధైర్యంగా ఉంటా అనుకున్నాడు. నా ఇల్లు ఉందిలే, వాళ్ళు నన్ను చూసేది, నాకు పోయేంత బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్, నేను ధైర్యంగా ఉంటా. మరి జాగ్రత్త, తిరగబడిపోయిందంటే ఇల్లు ఉండవు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. నీ ధైర్యం ఎవరై ఉండాలి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చు. నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏం చెప్పాలి? నా దేవుడు ఉన్నాడు, నేను ఎందుకు భయపడతాను? అమ్మ ఎవరున్నారు మనకి? నా దేవుడు ఉన్నాడు, నేను దేనికి భయపడ్డా? నేను దేనికి భయపడ్డా? ఈరోజు దేవుని బట్టి, యెహోవాను బట్టి ఏం తెచ్చుకో? ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటమ్మా? ధైర్యం ఉన్నారు, కురిగిపోలేదు వాళ్ళు. రెండోది ఏం చేశారో చూద్దాం. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకున్నారు. చాలమ్మా, ఏం కట్టుకున్నారంట? గోనె పట్ట తగ్గింపు జీవితానికి సాదృశ్యం. అమ్మ దేనికి సాదృశ్యం? తగ్గింపు జీవితానికి సాదృశ్యం గోనె పట్ట. తగ్గించుకోవడానికి. అమ్మ వాళ్ళు ఆ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ తగ్గించుకున్నారో తెలుసా? దేవుని సన్నిధిలో తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. మనుషుల దగ్గర కాదు తగ్గించుకోవాల్సింది, దొంగ వినయాలు చూపించడం కాదు కావాల్సింది. దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు వాళ్ళు. ఆ విషయం తెలియగానే తమని తాము తగ్గించుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నారు. అమ్మ ఈరోజు శోధనను నువ్వు జయించాలంటే, అభ్యంతరాలను నువ్వు జయించాలి అంటే, నీ మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క దుష్ట ఆలోచనలతో వస్తున్నటువంటి అపవాదిని నువ్వు జయించాలి అంటే తగ్గింపు స్వభావం నీకు అవసరం. విర్రవీగొద్దు, కోపపడొద్దు, ఆవేశపూర్వకంగా వెళ్ళొద్దు యుద్ధానికి. తగ్గించుకో. ఏం చేయాలమ్మా? కొంతమంది ఎప్పుడు కాలు ఏం చేస్తుంటారు? దుమ్ముతా ఉంటారు. ఎప్పుడు ఎవరి మీదకి వెళ్దాం, ఎవరు అంటున్నారు అని అది దుమ్ముతూ ఉంటారు. దువ్వద్దు. నువ్వేం చెయ్యి? తగ్గించుకో. యేసుక్రీస్తు ప్రభువు అంతటి వారే తను తాను ఏం చేసుకున్నారు? తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారమ్మా ఆయన? ఎంత తగ్గించుకున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో సిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. నువ్వు తగ్గించుకోలేవా? వాగని. ఎంత వాగుతారో వాగని, ఎంత పాటు పడతారో పడని, ఎంత శోధన నీకు తెస్తున్నారో కానీ, ఎన్ని అభ్యంతరాలు కలుగజేస్తున్నారో, ఎన్ని మాట్లాడుతున్నారో, ఎంత శపిస్తున్నారో శపించలే. చూస్తూ ఉండు. నువ్వు తగ్గించుకో. నేను ఎందుకు తగ్గించుకోవాలి అని అనుకుంటావా? వాక్యం చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు. ఈరోజు నువ్వు తగ్గించుకోవాలనుకుంటే నువ్వు హెచ్చించుకో. నువ్వు తగ్గించుకోవడం వల్ల నీకు ఆశీర్వాదమే కానీ నీకు నష్టం కీడు జరగదు. మత్తయి సువార్త 23:12 చెప్తుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అయితే యూదులందరూ మొర్దెకై చివరికి రాణితో సహా, ఎస్తేరు రాణితో సహా ఏం చేశారంట? తగ్గించుకుని ఏం చేశారమ్మా? 4వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. 4వ అధ్యాయం 16వ వచనం. నా నిమిత్తము ఉపవాసం ఉంది 3 దినాలు అన్నపానములు చేయకుండా ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఎన్ని దినాలమ్మా వాళ్ళు ఉపవాస ప్రార్థన చాటించారు? 3 దినాల ఉపవాస ప్రార్థన చాటించారు. సహోదరి, ఈరోజు నేను సూటిగా దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రార్థన అనుభవం నీకున్నదా? ఉపవాసం అనేది పక్కన పెడదాం. అసలు ప్రార్థనా జీవితం ఉందా నీకు? ప్రార్థన చేసుకునే అనుభవం ఉందా? మరి ఎలాగ నీ శోధనలు జయిస్తావు? ఎలా అభ్యంతరాలను జయిస్తావు? నోరు వేసుకుని పడి ఎంతకాలం జయిస్తా? నోటితో ఎంతకాలం జయిస్తావు? నీ బలంతో ఎంతకాలం జయిస్తావు? బెదిరించి అదిరించి ఎంతకాలం జయిస్తావు? కొద్ది కాలమే. కానీ నీ ప్రార్థన అనే ఆయుధం నీకున్నప్పుడు నీ జీవితకాలం నువ్వు జయం నీదే అవుతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన జీవితం నీకుందా?
వారు చూడండి తగాదలకు వెళ్ళలేదు. ఆమె రాణిని రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా నేను యూదురాలిని కదా, రాజా నేను యూదురాలిని కదా, నీ భార్యని నన్ను చంపేస్తావా అని అడగలేదండి. అడగల. చూడండి ఎంత తగ్గించుకుందో, ప్రార్థన చేస్తుందండి ఆమె దేవుడి దగ్గర. ఏం చేయమంటావు ప్రభా అని ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో మొరపెడుతుంది. యవన సహోదరి, ఈ రోజు నీ దోషముల నిమిత్తం దేవుడి సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ పాపములను ఒప్పుకో దేవుడి సన్నిధిలో. ఏది నీ ఆత్మీయ జీవితానికి అభ్యంతరకరంగా ఉన్నదో అది నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయే విధముగా, నీ జీవితంలో విడుదల పొందుకునే విధముగా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అమ్మా, మారని నీ భర్తల కోసము, మారినటువంటి భార్యల కొరకు తల్లులారా తల్లులారా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రభు మీ పక్షాన యుద్ధము చేస్తాడు. ప్రభు మీ పక్షాన కార్యము చేస్తాడు. సహోదరి, ఈ రోజు నువ్వు ఎలాగా ఉన్నావు? యూదులైనటువంటి వారందరూ, మర్దుకయ్యి, ఎస్తేరు అందరూ కూడా ఏం చేస్తున్నారమ్మా? మోకరించి అమ్మా ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మ, నీకు ప్రార్థన అనుభవం నీ జీవితంలో లేకపోతే సమస్యలు తప్పవు. దేవుడు చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్త 26:47 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అమ్మ, శోధనలు తప్పించుకోవాలంటే, శోధనలు జయించాలి అంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక తండ్రి వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, ప్రార్థన చేశారు కానీ నీ శిష్యుల వల్ల కాలేదయ్యా. మార్కు సువార్త 9:29 అంటారు, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదయ్యా, ఇదిగో నీ వల్ల ఏమన్నైతే నా బిడ్డను బాగు చేయమన్నప్పుడు తండ్రిని బాగు చేసిన తర్వాత, అతనిలో నా విశ్వాసాన్ని తీసివేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డను బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక శిష్యులు అడుగుతూ ఉంటారు ప్రభువారిని, ప్రభా మేమెందుకు అతన్ని బాగు చేయలేకపోయాము, నీవెందుకు బాగు చేశావు, నీ వల్ల ఎలాగయ్యింది, మేమెందుకు చేయలేకపోయాము అని వాడు ప్రశ్నించినప్పుడు ప్రభువారు అంటారు అక్కడ ఒక చక్కని మాట, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. దేని వల్ల మనం జయం పొందుకునేది? ప్రార్థన, 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 ప్రార్థన. నిలబడితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన. నువ్వు ఎప్పుడు పడితే ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. దావీదు మహారాజు అందరికి వాడే దినమునకి 7 మార్లు ప్రార్థన చేశాడు. నువ్వు చేస్తున్నావా ప్రార్థన? నీ జీవితంలో ఉండాల్సిన నీ జీవితంలో ప్రార్థన. ప్రార్థన లేనటువంటి నీ జీవితం ఎండిన మొద్దుతో సమానం. 3 వారాల జీవితం అది. ఫలాలు లేని జీవితం అయిపోతుంది. ప్రార్థన లేని, శక్తి లేని జీవితం ప్రార్థన లేకపోతే, ఫలింపు లేని జీవితం ప్రార్థన లేని వ్యక్తిని. అమ్మ, ఈరోజు ప్రార్థనని ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ యూదులు ఏం చేశారట? ఏం చేశారమ్మా? ప్రార్థన చేశారు. మొదటిగా ఏం చేశారమ్మా? వాళ్ళు దేవుని యొక్క ఆ శోధన విన్నప్పుడు దేనికి వారు భయపడలేదు. దేవుని సన్నిధిలో రెండవదిగా వారు ఏం చేసుకున్నారు? తగ్గించుకున్నారు. మూడవదిగా వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. రాజునకు యుక్తముగా తోచిన యెడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును. చూడమ్మా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వీళ్ళు ఆరోగ్యంగా దేవుని ఆలోచనతో వారు నడుచుకున్నటువంటి వారిగా మనకు కనిపిస్తున్నారు. ఎవరి ఆలోచనతో నడుచుకున్నారు? దేవుని ఆలోచనతో ప్రార్థన చేశారు. అమ్మ, ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? అసలు వెళ్ళి ప్రార్థన చేశాం కదా, దేనికోసం ప్రార్థన చేశాం? శోధన వచ్చింది, అభ్యంతరాలు కలుగజేస్తున్న వ్యక్తుల మీద సహాయం చేయమని అడగడానికే కదా ప్రార్థన చేశాం. గబగబా వెళ్ళిపోయి అడగట్లేదు. అది కూడా దేవుని ఆలోచనతో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చాడు చక్కని ఆలోచన. నీకు కూడా దేవుడు ఆలోచనతో నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదం. వాళ్ళకి దేవుడు ఆలోచన ఇచ్చారు అంతే. ఎస్తేరు వెళ్ళిపోయి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీకోసం మంచి విందు ఏర్పాటు చేశాను, విందుకు రండి అని పిలుస్తుంది. అయ్యా మీతో పాటు ఆ హామాను గారిని కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే రాజుకి హామాన్ అంటే చాలా ఇష్టం కదా. రాజు మనసును తెలుసుకొని నడిచిందండి ఎస్తేరు. అమ్మ, వాళ్ళిద్దరిని కూడా శత్రువైన హామాను కూడా పిలిచిందమ్మా. వారికి అభ్యంతరం కలుగజేసింది ఎవరమ్మా? హామాను. అలాంటి దుష్టుడైన హామానుని, శత్రువైన హామాను కూడా దేనికి పిలుస్తున్నాం? మేము విందుకు పిలుస్తుందంటే. అమ్మా, నువ్వు శత్రువులకు భోజనం పెట్టినప్పుడు వారి వ్యక్తిన నొప్పులు కుట్ర పోసినట్టు అవుతుంది తెలుసా. నువ్వు ప్రేమించాలంటే, ఎస్తేరు ప్రేమించిందంటే శత్రువు దేవుడే చూసుకుంటానని అతను కూడా పిలిచేసి
దేవుని ఆలోచనతో వారు వెళ్ళారన్నాడు. ఈరోజు నువ్వు ఏ ఆలోచనతో నడుస్తున్నావు? అనాలోచనగా నువ్వు నడవద్దు. ఎలా పడితే అలా ఆలోచన లేకుండా చెత్త చెత్త నిర్ణయాలు తీసుకొని నువ్వు పరిగెత్తొద్దు. గబగబా దూకుడుగా పరిగెత్తొద్దు. ప్రేమ అని పరిగెత్తుతున్నారు ఈ దినాల్లో యవనస్తులు. పిల్లలు టక్కున విడిపోతున్నారు, గొడవలు వచ్చేస్తున్నాయి, తగాదాలు వచ్చేస్తున్నాయి, చీలిపోతున్నాయి కుటుంబాలు. అనాలోచనగా నడిచేస్తూ ఉన్నారు, గబగబా తీసేసుకుంటున్నారు, దురుకు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అమ్మ కీర్తన గ్రంథం 33:11 యెహోవా ఆలోచన సదాకాలము నిన్ను నడిపించిందంట. నీ జీవిత కాలము దేవుని ఆలోచన నిన్ను నడిపించింది. ఈరోజు నువ్వు దేవుని ఆలోచనతో నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెహోవా ఆలోచనతో వారు నడుచుకున్నారంట. చక్కగా దేవుని ఆలోచనతో వారు వెళ్ళారమ్మా. అయితే ఏం జరిగింది వాళ్ళకి? 6వ అధ్యాయము 13వ వచనం చదవండమ్మా. 6వ అధ్యాయము 13వ వచనం ఎస్తేరు గ్రంథం. తన భార్య అయిన జెరెషకును 9వ అధ్యాయం 21 చదువుతారు. 9వ అధ్యాయము 21-22. యూదులు తమ పగవారైన హామాను చేత బాధపడక నెమ్మది పొందిన దినములు. హల్లెలూయా! దేవుడు జయమిచ్చేసాడమ్మా. ఎస్తేరు భోజనం పెట్టిన తర్వాత ఏంటి నీ కోరిక అని రాజుగారు అడగగానే అనింది, అయ్యా మాకు ఒక శ్రమ వచ్చింది. నేను యూదురాలనయ్యా, నా జనాంగం అంతా యూదులు అయ్యా. అయ్యా మమ్మల్ని చంపమని తాకీదు వచ్చింది. ఎవరు అలా చేసిన వాళ్ళు అనగా, ఇదిగోనయ్యా నీ పక్కన ఉన్నాడే నీ స్నేహితుడు, నువ్వు ప్రేమించే వ్యక్తి, ఇతనేనయ్యా, ఈ దుష్టుడైన హామానేనయ్యా అనగానే రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. పక్కకు వెళ్ళాడు. ఈలోపు హామాను పడిపోతున్నాడు. హామానుకు తెలియదు ఎస్తేరు యూదురాలని. అంతే ఆ రాణి పాదాల మీద పడి అమ్మా అంటూ ఉన్నాడు. అందులోనే రాజు వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు రాజు తప్పుగా అపార్థం చేసుకుంటాడు. వెంటనే హామాన్ని బంధించున్నామని పట్టుకుంటాడు. అమ్మా పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న సైనికుడు ఒక ఆయన అంటాడు, రాజా ఈ హామాను మొర్దుకైని చంపడానికి 50 మూరల ఎత్తుగలిగిన ఉరికొయ్యను తయారు చేసి వారి ఇంటికాడ పెట్టాడు రాజా అని చెప్పినప్పుడు, ఆ ఉరికొయ్య మీద ఇతన్ని ఏం చేయండి, ఇతన్ని ఉరి తీయండి అన్నాడు. అమ్మ యూదులకు ఏం కలిగింది ఇప్పుడు? ఈరోజు నువ్వు బాధపడతావు. నీ బాధలను చూసి, నీ ఇబ్బందులను చూసి, నేను అభ్యంతర పెట్టే వాళ్ళని చూసి, విపరీతముగా నీ మీదకి లెగుస్తున్నటువంటి వాళ్ళని చూసి నువ్వు బాధపడద్దు. వాళ్ళకి వినాశకాలం వచ్చి అలా ప్రవర్తిస్తుందా? ఏ కాలం వచ్చింది? వినాశకాలం వచ్చేసింది. లోబడట్లా, చెప్పినా వెంటల్లా, ఎన్నిసార్లు గద్దించినను లోబడనటువంటి వాడు నాశనం అయిపోతాడట. హఠాత్తుగా నాశనం. మా నువ్వేమి బాధపడదు. ఏ విషయంలో కూడా సహోదరి నువ్వు కృంగిపోవద్దు. ఆయనకి అప్పగించుకో. యూదులైన మర్దెకై, ఎస్తేరు యూదులు దేవునికి అప్పగించుకున్నట్టుగా నువ్వు అప్పగించుకున్నప్పుడు యూదులకు ఏమొచ్చిందండి? ఇప్పుడు జయం వచ్చింది. జయముతో ఆగిపోలేదమ్మా. వెంటనే ఆ రాజు ఆ యొక్క తాకీదును మార్చేశాడు. ఆ యొక్క యూదులందరినీ కూడా చంపాలి, ఉరివేయాలనేటువంటి తాకీదును మార్చేసిన తర్వాత మర్దెకై ప్రధానమంత్రులు చేసేశారు. చక్కగా రాజ్యంలో వారందరూ సంతోషంగా జీవించారు. హల్లెలూయా! గొప్ప సంతోషము, గొప్ప విందులు చేసుకున్నారు, పండగలు చేసుకుంటున్నారు. అయితే మరి అభ్యంతరకరంగా ఉన్న హామాన్ ఏమైపోయాడమ్మా? తాను తవ్వి తయారు చేసిన కొయ్యి మీద తనే ఉరి పడ్డాడు. తనే కాదు, తనతో పాటు తన కుమారులను కూడా ఉరి తీశాడు. ఎందుకు? తండ్రి యొక్క దుష్ట ఆలోచనల్లో వారు కూడా పాలుభాగస్తులు అయ్యారు కాబట్టి. ఈరోజు అభ్యంతరము కలుగజేసే వ్యక్తికి నువ్వు సపోర్ట్ నిలవకూడదు. జాగ్రత్త. అది తప్పని తెలిసి కూడా నువ్వు సపోర్ట్ నిలుపుతున్నావా, నువ్వు కూడా హామాను కుమారులకు కూడా పడినట్టు పడుతుంది, నీకు కూడా శిక్ష. జాగ్రత్త అమ్మా. మనం అభ్యంతరంగా ఉండకూడదు. మన మీదకి అభ్యంతరాలు వస్తున్నప్పుడు భయపడకూడదు. హల్లెలూయా! హామాను ఏమైపోయాడమ్మా? చివరికి ఏమైపోయాడు? చనిపోయాడు. ఏ సహోదరి, ఈరోజు అభ్యంతరము కలుగజేసిన హామాను అదే పొయ్యి మీద తన కుటుంబం కూడా ఉరి తీయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకి జయమిచ్చేటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. యూదులు అయితే జయాన్ని పొందుకున్నారు. వారు ఓర్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి జయాన్ని పొందుకున్నారు. హామాన్ అయితే ద్వేషముతో, ఆ యొక్క విపరీతమైనటువంటి దుష్ట ఆలోచనలతో వినాశకాలం వచ్చేసి అతను ఆ యొక్క మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. తాను తీసిన గోతిలో తానే పడ్డాడు.
మనం అంటాగా చిన్నపిల్లలు పెట్టారు, తాను తీసిన గోతులు తానే పడ్డాడు అంటారు. ఇప్పుడు అతను తీసిన గోతులు అతనే పడ్డాడు. జాగ్రత్త, ఈరోజు నువ్వు ఎవరి కోసం గోతులు తీయద్దు, ఎవరికి అభ్యంతరకరంగా ఉండద్దు. నీకు ఒకవేళ అభ్యంతరకరంగా ఎవరైనా ఉన్నట్లయితే ఈ యూదులైనటువంటి బిడ్డలు, మొర్దెకై, ఎస్తేరు, యూదులు అందరూ చేసినటువంటి విధముగా నీవు కూడా భయపడక ధైర్యం కలిగి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొర ఆలకించి నీకు జయమిస్తాడు. ముగించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పట్ల అభ్యంతరములు కలుగులో మానవుడు ఎవరి వలన కలుగులో మనకి ఇష్టమా? నిజమే, వినాశకాలం వచ్చినప్పుడు విపరీతమైన దుష్ట దుర్మార్గపు ఆలోచనలకు ఆయన అభ్యంతరకరంగా ఇతరులకి మారిపోతూ ఉన్నాయి. అబ్బా, అలాగా మా జీవితాలు ప్రభా, మా ప్రియ బిడ్డల మీదకి ఆయన నేను నమ్ముకొని నీ కొరకు జీవిస్తున్న మా బిడ్డల మీదకి అభ్యంతరాలనైనా, శ్రమలనైనా, శోధనలనైనా కలుగు చేస్తున్నటువంటి అపవాది యొక్క ఆలోచనల్ని యేసు నామములో లయపరుస్తున్నాము ప్రభా. మా బిడ్డలు కూడా నీ సన్నిధిలో నూనె పట్ట కట్టుకొని తగ్గించుకొని నా ప్రభా నాయన ప్రార్థన చేసే వారిగా ధైర్యం కలిగిన ఆయన జయించే బిడ్డగా మా బిడ్డలు ఉండడానికి సహాయం చేయాలి. ఏ ప్రియ సహోదరుడు ఏ కుటుంబం అభ్యంతరాలతో, శోధనలో, శ్రమలో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. సామాను పెట్టిన మనుషుల్లో ఆయన నలిగిపోతూ ఉన్నారు. వారికి యేసు నామములో జయము కలుగును కాక. అయ్యా, సహాయాన్ని ఇచ్చుకోక చూపించి వారికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.